ఇది మొన్న ఇప్పుడు పున్నాసకాయలు వస్తాయి కదా, మామిడికాయలు తీసుకున్నాం. ఎండాకాలం కూడా కాయలు వచ్చినప్పుడు చేసుకుంటాం పులుసు. కొంచెం మెత్తగా అయితే ఎట్లా ఏంటంటే మెత్తగానే కొంచెం ఎరుపు రంగు వచ్చినాయి మామిడికాయ. అదేంటంటే పులుసుకు వచ్చేదాన్ని. దీంట్లోకి కప్పు మామిడికాయ ముక్కలను, ఒక చిన్న మామిడికాయ తిరిగాను. ఇట్లనే దీనికి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఇదేంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మరికాసం వేసుకోవాలి. కొంచెం ఇది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి సర్వ్ చేస్తుంది. 2 పచ్చిమిరపకాయలు తరిగి పుట్టిన కారంగా ఉన్నాయి, అందుకే 2 వేసాను. ఇది మా చెట్టు కాసిన కరివేపాకు. ఇది పెట్టిన తర్వాత పోపుకి ఏంటంటే ఇంగువ, నూనె, ఉప్పు, పసుపు, కొంచెం బెల్లము అన్నీ కలిపిన పోపు గింజలు. ఇవి వీటికి కావాల్సింది. నేను పోపు చేసి చూపిస్తాను. కొంచెం నూనె వేసి ముందు దీనికి ఏంటంటే కొంచెం మరికాస్తే వేసుకోవాలి నూనె. ఇది వెడల్పు అంటున్నాము, ఎంత పోస్తున్నాను అనుకుంటారు. ఎంత పోయినా సరిపడే పోస్తుంది, దానికి సరిపడే పోస్తాను. ఎక్కువ తక్కువ పోయాను నూనె. నూనె ఎక్కువ వద్దనుకున్నప్పుడు తక్కువనే వేసుకోవచ్చు. నేనేంటంటే నాకు ఈ పులుసు అన్నప్పుడు కొంచెం నూనె ఉండాలి. నూనె ఉంటేనే బాగుంటుంది. ఒడియాల పులుసు ఒకటి, ఇదొకటి కొంచెం ఇట్లనే ఉండాలి. మిరపకాయలు వేగుతున్నాయి కదా, అన్నీ కలిపిన పోపు గింజలు వేస్తున్నాను. దాన్ని ఏంటి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపిన పోపు గింజలు ఇవి. తర్వాత ఏంటంటే దీంట్లో కరివేపాకు వేస్తాను. కుండీలో వేసినట్టు వచ్చింది కాకు. అది కొంచెం వెరగా వేగిన తర్వాత పోపు వేస్తాను, మిరపకాయలు వేస్తాను. ఇదేంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇదేంటంటే కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది. కూర అన్నం కలుస్తుంది, కడుపుంటే తినొచ్చు. నలుగురున్నా కూడా బాగుంటుంది. పులుసు ఏంటంటే మనకు ఒదుగు అవుతుంది అనమాట. పులుసు వల్ల ఒదుగవుతుంది. ఇది కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కరివేపాకు. తర్వాత కొంచెంగా ఇంగు వేస్తాను. దీంట్లో ఏంటంటే మెంతిపిండి అవసరం లేదు, ఇంగు వేసుకుంటే చాలు. పులుసు కాబట్టి ఇది కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తాను. పులుసు కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే నలుగురున్నా కూడా ఈజీగా తినచ్చు. ఏదో పచ్చడి కూర ఏదో ఒకటి చేసుకుంటాను తిని తోడు. కొంచెం వేసుకున్నా కూడా పులుసు వేసుకొని తినచ్చు, బాగుంటుంది, సమాధానంగా ఉంటుంది. ఇదేంటంటే మామిడికాయ ముక్కలు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గినట్టు అయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు అంతా కలిపి సమానంగా ఉప్పు, కారము, బెల్లము అన్నీ వేస్తాను. ఒక గిన్నె నీళ్లు పోయాలి. పోస్తే మంచిగా కూర పులుసులాగా అవుతుంది, బాగుంటుంది. ఇది కలిపాను కదా, పసుపు వేస్తాను ముందు. ఇది పసుపు యాంటీబయాటిక్ అంటారంటే కొంచెం ఎక్కువనే వేస్తాను. ఇదేంటంటే ఉప్పు నేను వేస్తున్నాను. నేను వేసిన ఉప్పు నాకు సరిపోతుంది, చూసుకొని వేసుకోవాలి మీరు కూడా. ఉప్పు వేసాను, పసుపు వేసాను, కొంచెంగా కారం. ఇదేంటంటే 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఎందుకంటే కొంచెం కారం కూడా వేస్తే చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సరిపోతుంది. ఒక టీ స్పూన్ వేసాను కారపు. దీనికంటే కొంచెం బెల్లం వేస్తాను. దీనికాయ ఏంటంటే బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇది వేస్తున్నాను. మొక్కలు ఇష్టం లేదు బెల్లం వద్దనుకున్న వాళ్ళు మానేసేయచ్చు, కానీ బెల్లం వేస్తేనే బాగుంటుంది కూర పులుసు. కొంచెంగా నీళ్లు పోస్తాను. ఇది ఒక బుల్లి గ్లాసు నీళ్లు పోస్తాను. ఇదేంటంటే పులుసు రావాలి కదా, అందుకనే వేయాలి కంపల్సరీ. వేస్తే చక్కగా ఉడికి మంచిగా మెత్తగా అవుతుంది, పులుసు లాగా అవుతుంది, బాగుంటుంది. ఇదేంటంటే ఇట్లా పులుసు అయింది చూడండి, బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. అంటే ఇట్లా కొంచెం వేసుకున్నా కూడా కలుపుతుంది, నచ్చనమ్మ. ఇట్లా బాగా దగ్గరికి ఉడికితే మంచి ముక్కలన్నీ మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికి పులుసులాగా తయారవుతుంది. పులుసులాగా సేమ్ ఇట్లనే ఒడియాల పులుసు, ఒడియాలు వేయించేసి పులుసు పెట్టుకోవచ్చు. తర్వాత అరటికాయ పులుసు ఏమైనా సేమ్ చేస్తారు. అంటే ఇట్లా చేసి చూపిద్దామని చేశాను మీకు. నేను చూపిస్తాను, కింద దింపుతాను. ఇదేంటంటే మామిడికాయ పులుసు. చెప్పాను కదా, ఒక మామిడికాయ కొంచెం మెత్తగా ఉన్నది, ఎర్రబడ్డది. అందుకోసం ఏంటంటే మామిడికాయ ముక్కలు, ఒక కప్పు మామిడికాయ ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తరిగాను. కొంచెం 2 ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఏం కాదు.
పోపు చేసి ఇంగు వేసి పోపు చేసి ఇవన్నీ ఉడికించాను. ఇట్లా పులుసులాగా అయింది. ఒక గ్లాస్ నీళ్లు పోయాలి అన్ని పోపును వేసిన తర్వాత అన్ని చూసాక. ఎండే పచ్చిమిరపకాయలు ఎండే వేసాను. సరే కానీలేని కొంచెం కారం వేసాను. పులుపు కాబట్టి పొడి కారం కూడా కొంచెంగా వేయాలి. వేసాను. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా పులుసు చేసుకుంటే అందరికి వస్తుందిలే కానీ ఇట్లా నేను చేసినట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కొంచెం వేసుకున్నా కూడా కడుపు అన్నం తినొచ్చు, బాగుంటుంది.